ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. శ్రీ నిసర్గదత్త బోధ 46వ భాగంలోనికి వస్తున్నాము. పునరాలోకనం 19వ భాగం. ఒకసారి పునరాలోకనం పూర్తి చేసి తిరిగి క్లుప్తంగా బాగా ముఖ్యమైన అంశాలని చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు నేను శరీరం అని ఒక్క క్షణం కూడా అనుకోకూడదు. నీకు నువ్వు ఏ పేరు పెట్టుకోకు, ఏ రూపాన్ని భావించకు. అటువంటి నిశ్శబ్ద స్థితిలో సత్యం అవగతమవుతుంది. నేను అన్న భావం ఒక ఆలోచన కాదు. శుద్ధ చైతన్యం అనేది ఆలోచన కాదు. శుద్ధమైన చైతన్యంలో నేను తెలుసుకుంటున్నాను అని కూడా అనిపించదు. ఇది చాలా సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. సాక్షిగా ఉన్నప్పుడు నేను దేన్ని పట్టించుకోకుండా చూస్తున్నాను. అవి ఉన్నాయి, నేనున్నాయి, అవి ఉన్నాయి, నేనున్నాను, కానీ దేన్ని పట్టించుకోకుండా చూస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది. అంటే తెలుసుకోవడం రెండు ఉంటాయి. శుద్ధ చైతన్యంలో అది కూడా ఉండదు. నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను పనిచేస్తున్నాను. వీటన్నిటినీ వ్యక్తి చైతన్యం నుండి పక్కకు పెట్టాలి. అప్పుడు ఏది మిగులుతుందో అదే సత్యం. అసత్యం మీద నీకుండే అభిమానాన్ని వదిలించుకో. సత్యం దానంతట అదే సజావుగా ఒడివడిగా ప్రవేశిస్తుంది. అంటే వీటిని వదిలించుకుంటే అది వస్తుంది. నీ స్వరూపం మీదనే దృష్టిని కేంద్రీకరించు. నీ ఉనికి మీదనే ధ్యాసను పెట్టు. నీవెట్లా పనిచేస్తున్నావు, అందుకు కారణాలేమిటి, నీ చేసిన పనులకు వచ్చే ఫలితమేమిటి, వీటన్నిటినీ గమనిస్తూ ఉండు. నీ చుట్టూ నీవే నిర్మించుకున్న కారాగారాన్ని పరిశీలిస్తూ ఉండు. ఇవన్నీ నీవు కావు. నీవు కాని దానిని పరిశీలిస్తూ ఉంటే నీవెవరో బయటపడుతుంది. వెనక్కి తిరిగి నీ దగ్గరికి వెళ్లటం కోసం అన్నిటినీ నిర్లక్ష్యం చేయటం, వదిలించుకోవటం కావాలి. అంటే ఇదంతా నేతి అంటారు శాస్త్రంలో. ఇది కాదని వదిలించుకునే పద్ధతి. నీవు కాని దాన్నంతా కనిపెట్టు. శరీరం లోని భావాలు, ఆలోచనలు, ఊహలు, కాలం, దేశం, ఉండటం, ఉండకపోవటం, ఇది అది, స్థూలమైనది, సూక్ష్మమైనది, తెలియబడేది, తెలియబడనిది, ఇవన్నీ కూడా నీవు కావు. అయితే నీవు ఎవరవో
అవి సూచిస్తాయి. అంటే ఇవన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఇది కాదు ఇంకొకటి అని వాటి నుండి నీకు సూచనప్రాయంగా తెలుస్తుంది అని. నీ గురించి నీకు ఎన్నో అభిప్రాయాలున్నాయి. ఆ అభిప్రాయాల కళ్లతో నీవు చూస్తున్నావు. నిన్ను నీవు యథార్థంగా తెలుసుకోవాలంటే ఆ అభిప్రాయాలన్నింటినీ వదిలివేయాలి. నీవు దేనితోనూ సంగం పొందకుండా ఉన్నప్పుడు నీవు చేయవలసింది నువ్వు చేసినట్లే. తక్కిందంతా నీ కోసం చేయబడుతుంది. అంటే అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏం లేదు ఇక్కడ. నువ్వు చేయగలిగినంత వరకు చేస్తూ ఉంటే సత్పదార్థం ముందే అక్కడుంది, అది క్రమక్రమంగా బయటపడుతుంది. కోరికలు గాని భయాలు గాని అవి ఎటువంటివైనా సరే వాటిపైన ధ్యాస నిలబెట్టి ఉంచుకోకు. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయి. అప్పుడప్పుడు నీవు దానిని మర్చిపోవచ్చు, అయినా పర్వాలేదు. గుర్తొచ్చిన వెంటనే మళ్లీ నీ కృషిని నీవు కొనసాగించు. ఆ విధంగా నీ కోరికలని భయాల్ని అన్నింటినీ నీవు నివృత్తి చేయగలవు. ఆ విధంగా ప్రయత్నించటం కొంతకాలానికి నీకు సహజమైపోతుంది. అంటే మనసులో ఏదైనా వికారం వచ్చింది రాగానే ఇది నాది కాదు, నేను కాదు, నేనెవరు, ఇటువంటి విచారణ రావటం, అవి వెళ్లిపోయి నీ స్వరూపాన్ని చూసుకోవడం, ఇదంతా కూడా దానంతట జరిగిపోతుంది ఒక క్షణంలో. మొదట్లో ప్రయత్నం చేయాలి. వికారం వచ్చిందని తెలుసుకోవడం ఒక మెట్టు, అయితే నేనెవరు అని విచారణ రెండో మెట్టు, నాకు కాదులే అనుకోవడం మూడో మెట్టు, ఇట్లా 1, 2, 3, 4 అట్లా జరుగుతుంది. బాగా అలవాటైందని అన్నీ కలిసిపోయి ఒక వికారం వచ్చి రాగానే నాకు కాదు అని కూడా అనిపిస్తుంది. ఈ శరీరము మనస్సు ఏమైనా ఉపయోగిస్తాయా అంటే మౌనంగా ఉండటం చేత, కోరికలు భయాలు లేకుండా ఉండటం చేత అవి నీకు సహాయం చేయగలవు. ఇది దేహం మనస్సు బయట పరిస్థితులు సహాయం చేయగలవు. ఎట్లా? ఈ కోరికలు భయాలు లేకుండా కామ్గా ఉంటే. తరువాత నీ గురించి నీకున్న అభిప్రాయాలన్నింటినీ వదిలేసేయి. ఊరక ఉండు. నీవు చేయగలిగినంతా నేను ఇది కాదు, నేను అది కాదు అని తెలుసుకుంటూ ఉండటమే ముక్తి. అంటే మిథ్యా అభిప్రాయాల నుండి, తనపై తాను కల్పించుకున్న అభిప్రాయాల నుండి విడుదల పొందటమే. అంతేగాని అదేదో ఒక కొత్త అనుభవం కలుగుతుంది, చాలా గొప్పది అనుకోకూడదు. నీవు కాని దాన్ని వదిలించుకుంటే అదే ముక్తి. తక్కువ స్థాయి దాన్ని వదిలించుకోవడం అనేది మరింత గొప్పదాన్ని పొందటం కోసమే. నీకున్నదంతా వదిలించుకో, నీకు అంతా లభిస్తుంది. అంటే ప్రపంచము, అందులో అది కావాలి ఇది కావాలి, నా శరీరము దీనివల్ల ఇది పొందాలి అది పొందాలి, ఇవన్నీ వదిలించుకుంటే మిగిలిపోయినటువంటి ఆత్మానందం వీటన్నిటికంటే ఎక్కువే. అదేదో పెద్ద త్యాగం చేశాను అనుకోవటం కాదు, మరింత గొప్పదాని కోసం కింది దాన్ని వదులుతున్నావు. సత్యం అనేది ఏదో ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకోవాలి అనుకోకు. చూడండి, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆత్మను తెలుసుకో, సత్యాన్ని గ్రహించు అని కూడా అంటుంటారు. ఇక్కడ చెప్తున్న సందర్భం, సత్యం అనేదేదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి అని అనుకోకు. ఎందుకంటే మనస్సుతో పొందబడే ఏ అనుభవమైనా సరే, ఎటువంటి జ్ఞానమైనా సరే సరి అయినది కాదు. అయితే ఏది అసత్యమో దాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. అది చాలు అసత్యాన్ని నుంచి నిన్ను విడుదల చేయడానికి. నేనేదో గొప్పది తెలుసుకోవాలి అని, లేక గొప్పదాన్ని తెలుసుకున్నాను అనుకోవడం
అది ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఆ రకమైన భావాలు నిన్ను మనస్సులోనే కట్టిపడేస్తాయి. అది సందర్భానుసారంగా చెప్పుకోవాలండి. ఒక్కోసారి జ్ఞానాన్ని పొందని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్పిన స్థాయి ఏంటి? జ్ఞానం నాకు కలిగింది అనుకుంటే అది మనసులో భావం అయింది. నువ్వు మనసు స్థాయిలోనే ప్రవర్తిస్తున్నట్లు అర్థం వస్తుంది. చలించే వాటిల్లో నిశ్చలమైన దాన్ని గుర్తించు. అంటే మనస్సులో చలనాలు, అందులో నిశ్చలమేమిటి? మారిపోయే వాటిల్లో మారనిది ఏమిటి గుర్తించు. కనిపించే భేదమంతా ఊరక తోచడమే గాని నిజం కాదు. ఏదో ఒక స్వరూపం, అసలైన స్వరూపం ఒక్కటే అనే జ్ఞానం కలగాలి. నీ పాత అలవాట్లని, భావాలని, ఆలోచన పద్ధతుల్ని ఎదురించు. కాదు, అది కాదు, ఇట్లా కాదు, అది ఇట్లా కావటానికి వీల్లేదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నాకేమి అవసరం లేదు, ఇటువంటి భావాలను నీకు నీవు చెప్పుకుంటూ ఉండు. ఇదండి అనుభవం కలిగితే అవన్నీ సహజమవుతాయి. లేకపోతే నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. నీకు నీవు చెప్పుకుంటూ ఉండు. ఏదో ఒక రోజున నీవు నిర్మించుకున్న ఈ తప్పుల తడక ప్రపంచమంతా కూలిపోతుంది. అప్పుడు చదునైన భూమిలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవచ్చు. మరీ ఎక్కువగా విచారణ చేయటం కూడా మంచిది కాదు. అంటే కోడిగుడ్డుకి ఈకలు పీకడం అని సామెత వాడుతూ ఉంటారు తెలుగులో. ఒక స్థాయికి వచ్చినాక నీ సాధనకు సరిపోయినంత జ్ఞానం కలిగినాక ఇక ఆపాలి. ఉదాహరణకి శుద్ధ చైతన్యం, తర్వాత ఏముండదు, అది భావాతీతం అని చెప్తే, భావాతీతం మటుకు ఏదో ఒక దాని మీద ఆధారపడాలి కదా, దానికి మూలం ఏంటి, దానికి మూలం ఏమిటి అంటూ ఉంటే దానికి సమాధానం ఉండదు. అందుకని మనకు కావాల్సినంత వరకు భావాతీతం, ముందు ఆ భావాతీత స్థితికి చేరుకో, తర్వాత చూద్దాం అన్నట్లుగా ఉండాలి. అందుకని మరీ ఎక్కువ విచారణ, విశ్లేషణ ఇవి అవసరం లేదు. నీ మనస్సును నువ్వు పరిశీలిస్తూ ఉంటే నిన్ను నీవు గమనించేవాడివిగా, అంటే సాక్షిగా గుర్తించగలుగుతావు. నీవు నిశ్చలంగా ఉండిపోయినప్పుడు, ఊరగా గమనించటం మాత్రమే ఉన్నప్పుడు నిన్ను నీవు ఈ చలనాల వెనక ఉన్న ద్రష్ట, అంటే ఊరక చూచేవాడు, సాక్షి మాత్రంగా తెలుసుకోగలుగుతావు. నీవు ఒక మారు సత్పదార్థం వైపు ఆకర్షింపబడినట్లు ఉండవచ్చు, మరొకసారి అసత్యం నుంచి వేరైపోయినట్లుగా అనిపించవచ్చు. ఇవన్నీ మనస్సులో మారుతూ ఉండే ధోరణులు మంచివే. ఆ రెండూ కూడా సాధకులకు అవసరమే. ఇది గుర్తించాలండి. మామూలు శాస్త్రంలో బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చెబుతూ ఉంటారు. అట్లాగే మహారాజు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, కాదు 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 ఆ రకమైన ఉపదేశం ఇస్తారు. కొన్ని సమయంలో నువ్వు అది, నువ్వు అది, నువ్వు అది అన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఈ రెండూ అవసరమే అంటున్నారు. మనసుకు ఒకసారి ఇట్లా అనిపించదు, నేనెవరు, అవి చూడు, అది నేను, ఇటువంటి భావం కలిగితే మంచిదే. ఇంకోసారి ప్రపంచంలో అది ఇది కనపడుతుంటే ఏంటిదంతా స్వప్నం వంటిదే కదా అనిపించవచ్చు. మనసులో ఏవో విపరీత ధోరణులు కలుగుతూ ఉంటే ఇవన్నీ నాకు అంటవుగా, వచ్చిపోయేవిగా అనుకుంటూ ఉండొచ్చు. అంటే ఒకటేమో పట్టుకోవడం, ఇంకోటేమో వదిలించుకోవడం. సత్యాన్ని పట్టుకోవడం, అసత్యాన్ని వదిలించుకోవడం, ఈ రెండూ కూడా అవసరమైన సాధనలే అని చెప్తున్నారు. ఆ సందర్భాన్ని బట్టి అదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు.
రెండింటిని కలిపి కూడా వాడుకోవచ్చు. వచ్చిన దాన్ని రాణిస్తూ ఉండు, పోయేదాన్ని పోనిస్తూ ఉండు. దేనిని కొరకు, దేనికి భయపడకు. ఉన్నదాన్ని అంటే యథార్థమైన దాన్ని పరిశీలిస్తూ ఉండు. అంటే రెండు ఉన్నాయి. మారిపోయేది ఎక్కడే ఉంది, మారకుండా గమనించేది ఎక్కడే ఉంది. నువ్వు మారకుండా ఉండేదాన్ని పట్టుకో అంటున్నారు. తర్వాత నేను భావం మీద మనసును పెట్టడం చాలాసార్లు చెప్పారు. మరోసారి చూద్దాం. నీ మనోబుద్ధులు, శక్తి, సామర్థ్యాలు అన్నింటినీ నేను అన్న భావం మీద మనస్సును నిలపడానికి, మననం చేయడానికి ఉపయోగించు. అదేమిటి, ఎట్లా ఉంటుంది, దానికి మూలమేమిటి, అది దానికి అర్థమేమిటి, అది ఎందుకు వస్తోంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండు. అంటే నేను అది మూలంగా కూడా పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తుంది అన్ని రకాలుగా అయినా. ఇది ఎటువంటిదంటే బావి తవ్వటం లాంటిది. నీరు కాక మరేదొచ్చినా అంటే రాళ్ళు, రప్పలు, మట్టి అటువంటి వస్తూ ఉంటే వాటిని వదిలించుకుంటావు. నీరు తప్ప మరేది వచ్చినా నీవన్నిటినీ వదిలేసేటట్లు మూల చైతన్యాన్ని చేరాలి. అంటే శుద్ధ చైతన్యం దగ్గరికి పోయేదాకా నేననే దాన్ని పట్టుకొని వేలాడు. నిన్ను నీవు తదేకంగా గమనించుకుంటూ ఉండు, అది చాలు. అదే నిన్ను బంధించి ఉంచిన తలుపు, నిన్ను బయటికి పంపించేది కూడా అదే. ఆ నేను అనేదే తలుపు. అక్కడే ఉండు అది తెరుచుకునే వరకు. నిజం చెప్పాలంటే అది తెరుచుకునే ఉన్నది, నువ్వే దాన్ని గమనించటం లేదు. అంటే నేను అన్న భావం సరిగా అర్థం చేసుకోకపోతే ప్రపంచ అభిమానం పడి దాటిపడిపోతూ ఉంటావు. సరిగ్గా అర్థం చేసుకుంటే అది తలుపులాగా ఉపయోగించి సాక్షి చైతన్యంలోకి తీసుకెళ్తుంది. నీ మనస్సును నీవు నేను భావం మీద నిలబెడుతూ ఉంటే నేను ఫలానా ఫలానా అనే భావం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. నేను సాక్షిని అన్న భావం నిలబడుతుంది. అది కూడా నిర్మూలమైనప్పుడు అంతా నేనే అనిపిస్తుంది. ఇదండి ఇందాక చెప్పిన దాంట్లో కొన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఉండమన్నారు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమొచ్చింది, నేను భావం మీదే ఏకాగ్రంగా దృష్టి పెట్టు. ఇవన్నీ వాటంతరే పోతాయి. రెండు వీటిని తీసేస్తూ ఉంటే అది నిలబడుతుంది, దాని మీద దృష్టి పెడితే ఇవి పోతుంటాయి. అది ఈ విధంగా సాక్షిభావాన్ని అభ్యసిస్తూ ఉండటం అనాత్మ నుండి ఆత్మను వేరు చేయడానికి చాలా అవసరమైన విషయం. నేను సాక్షిని మాత్రమే అనే భావం శరీరాన్ని, మనస్సుని శుద్ధం చేస్తుంది, జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది. ఇదేమో ఇంకొక రకం అండి. చూడండి, గమనించాలి. అది కాదు ఒకటి. మరి ఏమిటి అని ప్రశ్నించి లోపల చూసుకోవడం ఇంకోటి. ఇక్కడ నేను సాక్షినే అనుకుంటూ ఉండటం ఇదొకటి. కొంచెం తేడా అన్నమాట అండి. చెప్పే పద్ధతిలోనూ సాధన పద్ధతి కొంచెం తేడాగా ఉంటుంది. అన్నీ ఒకటే. ఇక్కడ నేను సాక్షిని మాత్రమే అనుకుంటూ ఉంటే శరీరం, మనసు శుద్ధై జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అన్నారు. సాక్షి చైతన్యం బాగా బలపడి వ్యక్తి చైతన్యం మీద పనిచేయటం మొదలుపెట్టకపోతే, అంటే సాక్షి చైతన్యం గమనించేది, వ్యక్తి చైతన్యం అంటే అహంకారం గమనింపబడేది మనం చేసుకోలేకపోతే సాక్షాత్కారం సంభవించదు. అంటే దీని అర్థం ఏం లేదు, వేరుగా ఉండి చూసుకోవచ్చు. వేరుగా ఉండి క్షేత్రజ్ఞ విభాగం చేసి చూస్తూ ఉండాలి. నువ్వు చిన్న శిశువులాగా ఉండు. ఇదిగా అదిగా
కాకుండా ఊరక హాయిగా ఉండు. ఊహించకుండా చూడటం నేర్చుకో. వికారం చెందకుండా వినడం నేర్చుకో. అంతే చాలు. రూపము నామము లేని ఆ పదార్థానికి వాటిని కల్పించి బాధపడటం మానుకో. తరువాత అనుభవాన్ని గురించి చెప్తున్నారు. ఆత్మానుభవం. నీ ముఖాన్ని నువ్వు సూటిగా చూసుకోలేవు, కానీ అద్దంలో దాని ప్రతిబింబాన్ని చూసుకుని నిన్ను నీవు చూసుకున్నట్లు తృప్తి పడతావు. అదేవిధంగా శుద్ధమైన మనస్సులో ప్రతిబింబించిన శుద్ధ చైతన్యాన్ని తానుగా అనుభవం పొందవచ్చు. అంటే ఏంటంటే ఆత్మానుభవం అయిందా, ఆత్మసాక్షాత్కారం అయిందా అంటే ఎట్లా అవుతుంది? మనస్సు శుద్ధంగాను పూర్తి నిశ్చలంగాను ఏ విధమైన చలనం లేకుండా ఉంటే అప్పుడు తనను తాను చూసుకున్నట్టు. ఎవరినెవరు చూసుకున్నట్టు అంటే తాను తన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్టు అవుతుంది. మరి అసలు అర్థమే లేదు, అట్లా ఇక్కడ మనస్సు ఏ లేదు, పూర్తిగా ఆగిపోయింది అంటే చెప్పడానికి లేదు. భావాతీతం. ఆత్మానుభవానికి సహాయం చేసేది ఏంటి అంటే మౌనము. నిన్ను నీవు పూర్తి మౌనంలో నిశ్చలతలో చూసుకో. నిన్ను నీవు వర్ణించుకోవడానికి ప్రయత్నం చేయకు. ఇదండి అనుభవం కలగంగానే ఇదే నిశ్చలం, ఓహో ఇదే ఆత్మ, అరే ఇది కాదే, ఇట్లా అనుకోవడం మొదలు పెడితే చెడిపోతుంది. నిన్ను నువ్వు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఊరికి అనుభవించాలంతే. తరువాత ఆత్మానుభవం అంటే మూలాన్ని మూలంగాను, పైన కనిపించేదాన్ని కేవలం ఒక మాయా చలనంగాను, తాను మూలం అయినట్లుగాను చూడటమే ఆత్మానుభవము. మాటలు, ప్రశ్నలు మనస్సులో ఉద్భవిస్తాయి, నిన్నక్కడే కట్టిపడేస్తాయి. మనస్సుని దాటి వెళ్లాలంటే నువ్వు నిశ్చలంగాను, నిశ్శబ్దంగాను, మౌనంగాను ఉండాలి. శాంతం మౌనం, మౌనం శాంతం, అంతే. అటువంటి లోని నిశ్చలత క్షణాలు నీ మార్గంలో ఉండే అవరోధాల్ని దహించి వేస్తాయి. అనుమానించకు, ప్రయత్నించు. అంటే ఇక్కడ ఇంకొక రకమైన సాధన చెప్తున్నట్లు అనుకోవచ్చండి. ఒక పైపైన రకాలుగా కనపడతాయి. ఇందాక చెప్పాను అన్నీ ఒకటే. ఇక్కడేంటి, నేను ఇట్లా 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 అని అనుకునేటము కాదు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేయటము కాదు, సరే వచ్చిపోయేవాడన్నింటినీ గమనిస్తూ ఉండటం అది కూడా కాదు. ఇక్కడేంటి, నిశ్శబ్దం, నిశ్చలం, నిర్మలం. అటు ఆగి చూడు, ఆగిపో. ఇది ఒక రకమైన సాధన. అన్నీ ఒకటికే వస్తాయండి, అందువలన ఇవన్నీ తేడాలు అనుకోవద్దు. ఏ సమయంలో ఏది మీకు బాగా అనిపిస్తే, ఏది కుదురుతున్నట్టు అనిపిస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత నేను అనేదాన్ని నిర్మూలిస్తే ఇంకా ఏముంటుంది అంటే మహారాజు గారు అన్నారు, ఏమీ ఉండదు, అన్నీ ఉంటాయి. నేను అనే ఒక తాదాత్మ్యం ఉండవచ్చు, కానీ అది ఏదో ఒక ప్రత్యేకమైన శరీరంతో కాదు. ఉండటం, తెలుసుకోవడం, ప్రేమ అనేది స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అంటే అన్నిటితోనూ తాదాత్మ్యం. విశ్వసాక్షి, సర్వసాక్షి అంటాం.
ఒక్క శరీరాన్ని అంటుకుంటే అది అహంకారం, వ్యక్తి చైతన్యం, జీవత్వం అవుతుంది. నేను ఇది, నేను అది అనే భావం కొనసాగవచ్చు ఎప్పుడు ఆత్మానుభవం తర్వాత కూడా. కానీ అదంతా చూడబడే ప్రపంచంలో ఒక భాగంగా ఉంటుంది. సాక్షికి దానికి గల సంబంధం తెగిపోతుంది. అంటే వ్యవహారార్థం నేననే మాట వస్తూ ఉన్నా ఆ నేనుకు కూడా సాక్షిగా ఉంటూ ఆ నేనుతో కూడా నాకు సంబంధం లేదు, ఏదో నేను వచ్చింది అనిపిస్తోంది అన్నట్లుగా ఉంటుందిట జ్ఞాని దృష్టి. అనుభవం అనేది మాటల ద్వారా చెప్పలేము, అది క్రియలో బయటపడుతుంది. చక్కటి అనుభవం కలిగినటువంటి వాడు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని వెదజల్లుతూ ఉంటాడు. అంటే నేను ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు, పొందవలసిందేం లేదు, నాకు ఏ కష్టం రాదు, ఏమైతే నాకేంటి, ఇటువంటి భావాలు బయటికి కూడా కనపడుతూ ఉంటాయిట మంచి జ్ఞానం కలిగినప్పుడు. అనుభవం అనేది ఎంత గొప్పదైనా కావచ్చు, అంటే ఆత్మానుభవం, కానీ అది కూడా పూర్తి సత్యం కాదు. ఎందుకంటే అది కూడా వచ్చేది పోయేది. ఆత్మ అంటే ఏదో ఒకదాన్ని తెచ్చి పెట్టుకునేది, సంపాదించుకునేది కాదు. అనుభవం అంటే అర్థం చేసుకోవటం. అంటే ముందే ఉన్నది ఆత్మ, పైపైనేవో కమ్ముకున్నాయి, అసలు ఆత్మ అక్కడే ఉంది అని అర్థం చేసుకోవటం, కొత్తగా తెచ్చుకోవటం కాదు. మనస్సుకి అతీతమైతే ఉన్నదంతా ఇక మౌనమే. ఆ మౌనాన్ని గురించి మాట్లాడటం అంటే అది గోల. అతీతమైన స్థితిని గురించి చెప్పాలంటే నిజానికి ఏమీ జరగటము లేదు, భూతకాలము లేదు, భవిష్యత్తు లేదు, అంతా పైపైన తోస్తోంది, అందులో ఏమీ నిజంగా లేదు. ఉన్నదాని గురించి చెప్పలేము. ఆత్మస్వరూపాన్నే మౌనం అని చెప్పవచ్చు. అది లేకపోతే ఏ శబ్దాన్ని మనం వినలేము. అంటే అన్నిటికీ ఆధారంగా నిశ్శబ్దం ఉండాలి. నిశ్శబ్దం ఉంటే పైపైన వచ్చిన శబ్దాలని పట్టించుకోగలుగుతున్నాం. ఉన్నదంతా శబ్దమేననుకోండి, పెద్ద శబ్దం జరుగుతోంది, దానిపైన చిన్న చిన్న మాటలు ఏమైనా వస్తే మనకేం అర్థం కావు. ఏదైనా అర్థం కావాలంటే ముందు నిశ్శబ్దం ఉండాలి, అది చెబుతున్నారు. శబ్దాలన్నిటికీ నిశ్శబ్దమే ఆధారం. అది లేకపోతే శబ్దాలేవి ఉండవు. అది ఎప్పుడూ ఉన్నది మాటలకు వెనకాల. నువ్వల్ల నీ దృష్టిని, నీ ఏకాగ్రతని మాటల నుండి మౌనానికి మరల్చు. అప్పుడు నీవు ఆ మౌనాన్నే వినగలుగుతావు. మౌనాన్ని వినటం అంటే ఏంటండి? ఊరికే కవిత్వ ధోరణిలో చెప్పింది. వినటం అంటే అనుభవించటము అని. ఇక్కడ మహా అసంగమైనది, అంటే దేనితోనూ సంబంధం లేనిది, బండ రాయిలాగా చలనం లేనిది, నిర్మలము, మౌనము, శాంతము, నిర్భయము. ఇవన్నీ వర్ణనలండి. శుద్ధ చైతన్యానికి ఏం చెప్తాం? ఏదో చెప్పాలంటే ఇట్లాంటివి చెప్పాలి. కోరికలు, భయాలు లేనివి. అదే నా అసలు స్వరూపం అని దానిపైన ధ్యానాన్ని ఉంచు. అంటే మనసులో ఆ భావాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉండు. దాన్ని మరచిపోకుండా నీ వ్యవహారిక జీవితాన్ని
గడపటానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఇంకోటండి, శుద్ధ చైతన్యాన్ని గుర్తులో పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉండు. అంటే సాక్షి అని అర్థం వస్తుంది, దాన్ని మర్చిపోకుండా. అంటే ఎట్లా అంటే మనకి ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి, ఇంకొక పావు గంటలో బయలుదేరాలి. ఈ లోపల చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకుంటున్నాం ఇంట్లో, కానీ బయలుదేరాలి ఇంకొక టైం అవుతుంది అని లోపల అనిపిస్తూ ఉంటుంది. అంటే పైన మనం చేసే పనులున్నా లోపల ఎటు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుందిగా. అట్లా నా స్వరూపం ఏది? నా స్వరూపం అంటే ఇందాక చెప్పారు, నిర్మలమైనటువంటిది, మౌనం, ప్రశాంతం, చురుకైనది, నిర్భయమైనటువంటిది, కోరికలు భయాలు లేనటువంటిది అని దాన్ని ఒక మూల పడేసి భావాన్ని పైన వ్యవహారాన్ని చేసుకో అంటున్నారు. అప్పుడు దాని పూర్తి స్వభావాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇది ఒక ముఖ్యమైన విషయం అండి. మనస్సు నిశ్చలంగా పెట్టి ఆ అనుభవాన్ని పొందడం అదొక ఘట్టం అయితే, వ్యవహారం చేస్తూ ఉన్న సమయంలో కూడా దానిని దృష్టిలోనే ఉంచుకోవడం మరొక ఘట్టం. రెండింటినీ చెప్తున్నారు మహారాజు గారు. భగవద్గీతలో కూడా ఎక్కువగా ఇదే భావం వస్తుందండి. నువ్వేం చేస్తున్నా సరే, యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ అని వస్తుంది. నువ్వేం చేస్తున్నావు సరే నన్ను మర్చిపోకుండా చేసుకుంటూ ఉండు. తరువాత నీవు ఎన్నడూ పుట్టని, ఎన్నడూ చావని, అన్నిటికీ అతీతమైన ఒక అనుభవానివి అని గుర్తుంచుకో. అనుభవాన్ని, రూపనామాలు లేవు దానికి, కొత్త అనుభవం. దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడంలోనే సహజమైన శుద్ధమైన జ్ఞానం నీ ఎదుటకు వస్తుంది. అంటే దాని గురించి గుర్తుంచుకోవడానికి చేసే ప్రయత్నంలో అది బయటకు వస్తుంది. ఎందుకు? దాన్ని గుర్తుంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే తక్కిన వాటిని వదిలించుకున్నట్లు అర్థం వచ్చేస్తుంది, అది మిగులుతుంది. తరువాత నీవు నీ స్వప్నావస్థని ప్రశ్నించటం మొదలు పెడితే త్వరలోనే మెలకువ వస్తుంది. అట్లాగే నీకు ప్రస్తుతం తోచే నీ ప్రపంచాన్ని పరిశీలిస్తూ, విశ్లేషణ చేస్తూ, ప్రశ్నిస్తూ ఉంటే అకస్మాత్తుగా ఏదో ఒక రోజు నీవు నీ ప్రపంచంలో నుంచి నా ప్రపంచంలోకి వస్తావు. నిన్ను నీవు సుఖపెట్టుకోవడానికి ప్రయత్నించకు. మరేమంటే అసలు సుఖం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాను అనే ప్రశ్నను వేసుకో. అంటే ఏం జరుగుతుందండి? నాకేదో లోపం ఉంది అందుకని ప్రయత్నిస్తున్నాను. ఏం లోపం ఉంది? అసలు నేనెవరు? ఇంతకుముందు ఇంతకంటే మంచి సుఖాన్ని ఎప్పుడు అనుభవించానా? ఇట్లా ప్రశ్నలు వస్తే నీ స్వరూపం ఎప్పుడూ సుఖమే, మరొక సుఖం అవసరం లేదు అని తెలుస్తుంది. తర్వాత ఇంకొకరు అన్నారు, నా మనస్సుని నేను మనస్సుతోటే పరిశీలించాల్సి వస్తుంది కదా. సిద్ధాంతపరమైన ప్రశ్న అండి ఇది. వేరే మనస్సు ఇంకోటి లేదు, ఎట్లా దీన్ని పరిశీలించడం? మనస్సు ఏమో లేదంటున్నారు అంటే ఏ సంకోచం లేకుండా పరిశీలించు, చక్కగా పరిశీలించు. మనస్సుని మనస్సుతోటే చక్కగా పరిశీలించు. అది సరి అయిన పద్ధతే. అంతేకాకుండా మనస్సుని దాటిపోవడానికి అదే ఉత్తమమైన మార్గము. మనస్సును ఉపయోగించుకునే మనస్సుని దాటిపోవాలి. ఎట్లా? నిద్రపోవాలి అనుకోండి, నిద్రపోవాలి, పడుకోవాలి, పడుకో అంటూనే నిద్రలోకి వెళ్ళిపోయినాం. అట్లా
నిద్రపోవాలి అనుకుంటూ నిద్రలోకి వెళ్ళాం. అంటే ఏంటి? అక్కడ మనస్సును ఉపయోగించి మనస్సును దాటి వెళ్ళాం. అది వదులుకోవటం అనేది మొట్టమొదటి మెట్టు. అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్తుంటారు కదా, ఇది వదులుకో అన్నిటినీ వదిలేసి సాక్షిగా ఉండు అని. వదులుకోవటం అనేది మొదటి మెట్టు. కానీ నిజమైన వదులుకోవడం ఎప్పుడు వస్తుంది? వదులుకోవాల్సింది ఏమీ లేదు అని తెలిసినప్పుడు. అంటే ఆత్మకేమి అంటుకోలేదు, ఇంక దేన్ని వదులుకోవాలి? అది తెలుసుకోవడమే అసలైన వదులుకోవడం. నీదంటూ ఏమీ లేదు, ఇదంతా గాఢ నిద్ర లాంటిది. నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు దేన్ని వదులుకుంటున్నావు? నీ పక్కనే మంచాలని వదులుకుంటున్నావా? వాటిని మర్చిపోతున్నావు అంతే. అంటే ఇక్కడ వదలటం అంటే భౌతికంగా వదలటం అని కాదు. నీవు శరీరానివి కావు, శరీరానికి సంబంధించినవేవి నీవి కావు అని తెలుసుకోవడమే వదలటము. తరువాత ఈ శాస్త్రంలో మనస్సు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దాని గురించి కూడా చాలాసార్లు మహారాజు గారు చెప్పారు. అసలైన ప్రపంచం మనస్సు పరిధిలో ఉండదు. ఆ ప్రపంచాన్ని మనం సుఖదుఖాలు, మంచి చెడులు, లోపల బయట ఇటువంటి భావాలుగా విడగొట్టి చూస్తున్నాము. ఈ విశ్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి అంటే నువ్వు కంటికి వేసుకున్న ఆ పొరలను తొలగించుకోవాలి. అంటే కంటికి ఏదో రంగుటద్దాలు లేకపోతే బట్ట అట్లాంటి అడ్డం పెట్టుకుంటే సరిగా కనపడదు. అట్లా నువ్వు ఈ సుఖదుఖాలు, రాగద్వేషాలు, మంచి పుణ్యం, బయట లోపల వాడు వీడు ఇటువంటి దృష్టిని కల్పించుకొని చూస్తుంటే అసలైన ప్రపంచం కనపడదు. నువ్వు బయటకు చూస్తే అంటే సాక్షిగా ఏ విధమైన ప్రతిక్రియ లేకుండా చూస్తే అసలు విషయం నీకు కనపడుతుంది అన్నారు. ఇది ఒక సంఘటన అని ఏదన్నా అంటే అది నిలవదు. అయితే కొన్ని సంఘటనలు మనస్సుని పవిత్రం చేస్తాయి. అంటే లోపలున్న మలినాలు, రాగద్వేషాలు మొదలైనవన్నీ తగ్గించడానికి ఉపయోగిస్తాయి. మరికొన్ని దాన్ని మలినపరుస్తాయి. లోతుగా తన స్వరూపాన్ని చూసుకోవడము, అందరి ఎడల ప్రేమ అనేవి మనస్సుని శుద్ధం చేస్తాయి. భయాలు, కోరికలు, ఈర్ష్య, ద్వేష, అసూయలు, కోపాలు, తాపాలు, గుడ్డి నమ్మకాలు, పాండిత్య గర్వం ఇవన్నీ మనస్సుని మలినపరుస్తాయి. ఇది కొంచెం తక్కువ స్థాయిలో, అంటే సాధనకు కూడా ఇంకా ముందు స్థాయి, నేనెవరు అని చూడటానికి కూడా ముందు చెప్పగలిగిన అర్హతలు అని చెప్పుకోవచ్చండి. మనస్సును శుద్ధం చేసుకుంటే అది ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి బాగా సరిపోతుంది. నేనెవరు అని ప్రశ్న వేసుకోగానే మనస్సు అంతకు ముందే శుద్ధం అయి ఉంటే త్వరలోనే సాక్షి చైతన్యం, అక్కడి నుంచి శుద్ధ చైతన్యానికి వెళ్ళగలుగుతాడు. దానికి ఏం కావాలంటే తగిన మనస్సు కావాలి. తగిన మనస్సు అంటే శుద్ధమైన మనస్సు ఎట్లా వస్తుంది అని చెప్పారు ఇక్కడ. అందువలన కొన్ని కింది స్థాయిలో చెప్పినప్పుడు ప్రపంచమంతా మారిపోయేది, అన్ని సంఘటనలు మారిపోయినవి అయినా కొన్ని పనులు మనస్సును శుద్ధం చేయడానికి ఉపయోగిస్తాయి. కాబట్టి ఆ స్థాయిలో చెప్పినప్పుడు అట్ట పెట్టుకోవచ్చు. ఒక ఆయన ఎవరు అడిగారు, నాకు ఆధ్యాత్మికమైనటువంటి ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి, వాటిని తీర్చుకోవచ్చా? ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే ఏదో పెద్ద గురువు అయిపోవాలనో, లేకపోతే యోగ సిద్ధులు సంపాదించి ఆ శక్తుల ద్వారా ప్రపంచానికి ఏదో లాభం చేయాలనో, లేదా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనో, ఇటువంటివే ఉంటాయి ఆకాంక్షలు.
దాని మహారాజు గారు చెప్తున్నారు, ఏ ఆకాంక్ష అయినా ఏ ఆశ అయినా ఆధ్యాత్మికం కానేరదు. అన్ని రకాల ఆశలు ఆకాంక్షలు నేను అంటే అహంకారానికే చెందుతాయి. మనస్సులో సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, ఆత్మలో కాదు. ఎందుకు ఏమిటి అంటే దాని గురించి చెబుతున్నారు. నొప్పి అనేది లేకముందు నువ్వు ఉండినావు, అప్పుడు కూడా నువ్వు ఉంటున్నావు. అందువలన ఆ బాధ అనేది తాత్కాలికం, నువ్వు శాశ్వతం. అంతఃకరణ స్థాయిలో చూసినప్పుడు సుఖ దుఃఖాలనేవి ఉంటూనే ఉంటాయి. నువ్వు ఆ సుఖ దుఃఖాల్ని అంతఃకరణ చైతన్యం అంటే వ్యక్తి చైతన్యం లేక అహంకారం స్థాయిలో తీసివేయలేవు. నువ్వు వాటికి అతీతమైపోవాలి. ఆ అహంకార చైతన్యాన్ని దాటిపోవాలి. అది ఎప్పుడు కుదురుతుంది? అంతఃకరణ అహంకారం అనేదాన్ని నీ మీదేదో వచ్చి పడ్డదానిగా చూడాలి, కానీ అది నీకు సహజం అనుకోకూడదు. అది బాహ్య వస్తువు, నీకు అసహజం, నీ మీద ఆరోపింపబడింది. ఆ దృష్టితో దాన్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా నువ్వు ఆ అంతఃకరణ చైతన్యాన్ని దాటి ఒంటరిగా అయిపోతావు. నీలో ఏదీ జొరబడలేదు. అదే నీ యొక్క అసలు స్థితి అంటే సాక్షి లేక శుద్ధ చైతన్యం. వ్యక్తి చైతన్యం దురద లాంటిది, నిన్ను ఎప్పుడూ గోక్కునేటట్లు చేస్తుంది. చూడండి, దురదతో పోల్చారు. దురద పుట్టినప్పుడల్లా గోక్కుంటూ ఉంటాంగా, అట్లా అంతఃకరణలో ఎప్పుడు చూసినా ఏదో వస్తుంది. ఆ బాధను తీసేసుకోవడం కోసం మనం ఏదో చేస్తూ ఉంటాం. అది దురదను గోక్కోవడం లాగా చెప్పారు. ఈ ప్రపంచంలో నుంచి బయటపడటం ఎలాగా అంటే జ్ఞానమే. ఈ ప్రపంచమంతా నీలో నుంచి కల్పింపబడి బహిర్గతమైనదే. నీవు దానికంటే వేరు. నీవు ఎల్లప్పుడూ ముక్తుడవే. అంటే నిద్రపోతున్నప్పుడు కల వచ్చిందనుకోండి, శుద్ధ చైతన్యం నుంచి కల వచ్చింది, కానీ నిన్నేం చేయదు. అది ఇప్పుడు వచ్చేది కూడా అంతే. ఇదంతా కల వంటిది, అది నిన్నేం చేయదు. యోగ వాసిష్టంలో ఎన్నో కథలున్నాయి దీన్ని నిరూపించడానికి. అది తెలుసుకుంటే నీ సుఖ దుఃఖాలు పోతాయి. ఊరికే అటు ఇటు తిరుగుతూ కొట్టుకుంటూ ఉండటం మనస్సుకు స్వభావమే. నువ్వు చేయగలిగిందంతా ఏమంటే నీ దృష్టిని మనస్సుకు అతీతమైన దానిలో పెట్టాలి. అంటే మనసు దగ్గరే ఉండి నా మనసులో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది అనుకుంటూ ఉంటే అట్లాగే ఉంటుంది. ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువ నువ్వు ఏదో చేస్తే అది తగ్గిందనో పెరిగిందనో అనిపించవచ్చు కాక, పూర్తిగా పోయే మార్గం ఏంటంటే మనస్సుకు అతీతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఎట్లాగూ అంటే ఎప్పుడు చెప్పేదే సాక్షి చైతన్యం. వ్యక్తి చైతన్యాన్ని ఊరక గమనించేది ఒకటి ఉంటుంది, దానిని నువ్వు అనుభవంలో చూడొచ్చు. నా మనసులో ఈ దోషం ఆ దోషం ఉంది అంటుంటే మహారాజు గారు అన్నారు, అయితే మటుకు ఏంటి జడంగా ఉండేది లేక చాంచల్యం ఆరాటంతో ఉండేది మనస్సు, నువ్వు కాదు. అంటే వేరు చేసి చూసుకో, సాక్షిగా ఉండు అని అర్థం. శుద్ధమైన ఆత్మ అంటే శుద్ధ చైతన్యంతో నీవు తాదాత్మ్యాన్ని పొంది దాన్ని అనుభవించాలి అంటే కావాల్సింది ఏంటి? మనస్సుని శుద్ధము చేయటమే. చాలాసార్లు చెప్తున్నాను శుద్ధం అని. శుద్ధం అంటే ఏంటి? రాగద్వేషాలు కామక్రోధాదులు మొదలైనవి బాగా తగ్గిపోవటం.
లేకపోతే మనసు అటు ఇటు తిరుగుతుంది, ఏదో అది కావాలి ఇది కావాలని అమ్మో అమ్మో భయము. మహారాజు గారు కోరికలు భయాలు అనే మాటతో చెప్తూ వస్తున్నారు. అవి ఉంటే శుద్ధం కాదు, అవి తగ్గుతున్న కొద్దీ శుద్ధం అవుతున్నట్టు. మరి మనస్సులోని మలినాలను తీసేయటమే చేయవలసిన పని అయితే సత్పదార్థాన్ని అన్వేషించండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఇవి చెప్పేటప్పుడు రకరకాలుగా చెప్తూ ఉంటారు. సందర్భాన్ని గ్రహించాలి. ఒకసారి ఆత్మను తెలుసుకుంటుంటారు, ఇంకోసారి ఆత్మ తెలియబడే వస్తువు కాదు. మరి ఏం చేయాలి? ఆత్మ కానిదాన్ని నువ్వు వదిలించుకో అట్లా చెప్తూ ఉంటారు. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? సత్పదార్థం తెలుసుకోవడానికి వీళ్ళేదైతే దాన్ని వెతకమని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మహారాజు గారు అన్నారు, మనస్సు ఏదైనా పని మొదలు పెట్టాలంటే దానికి ఒక ఉద్దేశ్యం కల్పించాలి, ప్రయోజనం ఆశ లాంటిది పెట్టాలి. అంటే అసత్పదార్థాన్ని వదులుకో, అప్పుడు నీకు సత్పదార్థం దొరుకుతుంది అని దానికి ఆశ చూపించినట్లు. మనస్సులో అది ఉంది ఇది ఉంది అనుకోవటం ఎందుకు? ఆ మనస్సు ఎట్లా ఉంటే ఏమిటి? నువ్వు దాన్ని వదిలేసి మళ్లీ పట్టుకోకుండా ఉంటే చాలు. అయితే అట్లా జరగాలంటే ఆత్మానుభవం కావాలి. ఇదండి ఇక మెలిక. ఆత్మానుభవం కలిగితేనే గాని మనస్సుని శుద్ధము నిశ్చలము చేయలేం. ఇది కాస్త కూస్తో శుద్ధం అయితే గాని ఆత్మానుభవం కలగదు. ఇది మనకి యోగ వాసిష్టంలో కూడా వచ్చింది. వశిష్ఠ మహర్షి చెప్పారు, ఈ మెలిక ఉంది కాబట్టి రెండింటినీ ఒకేసారి అభ్యాసం చేయమన్నారు. ఒకవైపు వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఇంకొక వైపు ఆత్మజ్ఞానం కోసం కూడా ప్రయత్నం చేయాలి. రెండు కలుపుకుంటూ పోవాలి. మహారాజు గారు తన సంగతి చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో మీరంతా మీ కోరికలతో తాదాత్మ్యం చెంది వాటికి బానిసలైపోతున్నారు. నాకో కోరికలేమో ఉంటాయి, కానీ ఎన్నో ఇతర పదార్థాల్లాగానే అవి కూడా మనస్సు అనే ఆకాశంలో వస్తూ పోతూ ఉండే మబ్బుల్లాంటివి. వాటిని చూసి ఏదో చెయ్యాలి అని నేను అనుకోను. బాగా గ్రహించవలసిన విషయం అండి. కోరికలు వస్తున్నాయి, కోపం వస్తుంది, దాపం వస్తుంది, భయం వస్తుంది, ఇట్లాంటివి మనకు వస్తున్నాయి. మహారాజు గారికి కూడా వస్తున్నాయి. తేడా ఏంటి? ఆకాశంలో మబ్బులు లాంటివి అన్నారు. అంటే ఆకాశంలో మబ్బులు ఏదో చెయ్యాలి అని మనం అనుకోంగా, అట్లా మహారాజు గారి స్థితి అది. వస్తూ ఉంటాయి, మనసులో తెలియపడుతుంది. వచ్చింది అని తెలిసింది, కోపం వచ్చింది తెలిసింది, కోరిక వచ్చింది తెలిసింది. కానీ ఆ కోరిక తీర్చుకోవాలని గాని, కోపానికి బయటికి వెళ్ళగొక్కేదో అవతల వాడిని ఏదో చెయ్యాలని గాని అనిపించదు. వస్తుంది, వచ్చినట్టు గమనిస్తారు అంతే. ఇతరులకు ఎట్లా ఉంటుంది అంటే మహారాజు గారి స్థితి లేని వాళ్ళకి కోరిక రంగానే ఎట్లా తీర్చుకుందాము అని, కోపం రంగానే ఎట్లా పగ తీర్చుకుందాము అని, అటువంటి భావాలు మహారాజు గారు లాంటి సిద్ధ పురుషులకు ఉండవు. అంటే ఇక్కడ మహారాజు గారు చెప్పేది ఏంటండి, మనసు చండాలం చండాలం అనుకోవటం కాదు, దాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి కూడా. దాని ద్వారానే మనం ఆ మనస్సుని దాటి ఆత్మానుభవాన్ని పొందాల్సి వస్తుంది. అది కూడా చెప్తున్నారు. పరమాత్మ కోసం మనస్సులో కలిగేటటువంటి కోరిక ముముక్షుత్వం, మోక్షం మీద కోరిక అని కూడా చెప్తూ ఉంటాం ఇంకొక సందర్భంలో. ఆ కోరికే పరమాత్మ నుంచి పిలుపు లాంటిది. చూడండి, మనస్సు శుద్ధం కావడానికి మొదటి మెట్టు. పరమాత్మ కోసం మనస్సు ఆరాటపడుతోంది అంటే అది మంచి మనస్సు, దాన్ని ఉపయోగించుకోవాలి, సాధనకు ఉపయోగించేటటువంటి మనస్సు. తరువాత నీ జీవితమంతా జ్ఞానాన్ని మూటగట్టుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటే నీ చుట్టూ నీవు ఒక గోడ కట్టుకున్నట్లు అవుతుంది. అంటే నిన్ను నువ్వే అందులో బంధించుకుంటున్నావు, అందులోంచి బయటకు రాలేవు. ఇక్కడ లౌకిక విషయాలు అని చెప్పొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో 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 శాస్త్రాలు,
ఒక భగవద్గీత తీసుకున్నామంటే దానికి 100 రకాలు 1000 రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. కనీసం ఒక 10-15 చదివితే మనకు మంచి అవగాహన వస్తుంది అని మొదలు పెడితే పాండిత్యం పెరుగుతుంది. కానీ ఆ భాషలో నుంచి ఆ భావాల నుంచి నువ్వు బయటపడలేవు. అది చెప్తున్నారు. మనస్సుకి అతీతంగా పోవాలంటే గొప్ప పాండిత్యాన్ని సమకూర్చుకున్న మనస్సు అవసరం లేదు. ఆ జ్ఞానాలను ఉపయోగించుకుని వస్తు సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన ఏవో లాభాలను పొందుదాం అనుకుంటే నువ్వు అసలు విషయాన్ని దాటేసినట్లవుతుంది. ఇది కూడా కొంతమంది సాధకులకు ఉండే లోపం. పుస్తకాలు పురుగు అని 100 పుస్తకాలు 1000 పుస్తకాలు ఇంట్లోనే పెట్టుకుంటారు. లైబ్రరీలో చదవడమే పనిగా చదువుతూ ఉంటారు. అంత అవసరం లేదు అంటున్నారు. సారభూతమైన విషయాన్ని తెలుసుకుని దాన్ని మనస్సులో మననం చేయాలి. కొద్దిపాటి భాగాన్ని మళ్ళీ తిప్పుతూ ఉండాలి. 100 రకాల పుస్తకాలు, వాటికి మళ్ళీ 1000 రకాల వ్యాఖ్యానాలు అక్కర్లా. తరువాత అది చాలా సూక్ష్మమైనది. అది అంటే ఇక్కడ ఆత్మ లేక శుద్ధ చైతన్యం. నీ మనస్సు చాలా స్థూలమైనటువంటిది. దాని నిండా స్థూలమైన ఆలోచనలు, భావాలు నిండి ఉంటాయి. దాన్ని శాంతపరచు. నీ మనస్సును శుద్ధం చెయ్యి. స్పష్టంగా గ్రహించగలిగిన శక్తిని సమకూర్చు. అప్పుడు నీ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతావు. మనస్సు ఆ విధంగా ప్రశాంతపడితే అప్పుడు మనని మనం సాక్షి చైతన్యంగా గుర్తించగలుగుతాము. అద్దం అటూ ఇటూ తిప్పుతూ ఉంటే ప్రపంచం మొత్తాన్ని చూపిస్తుంది. సరిగ్గా నీ ముఖం వైపుకు తిప్పుకుంటే నువ్వే కనపడతావు. అట్లాగే మనస్సుని ఆత్మవైపు తిప్పి అనుభవాన్ని పొందాలి. ఆ అద్దాన్ని శుభ్రం చేయటానికి వాడే బట్టయే నేను అన్న భావం. దాన్ని వాడు. అంటే నేనెవరు, నేననేది చేస్తూ ఉంటే శుద్ధం అవుతుంది. ఎట్లా శుద్ధం అవుతుంది? తక్కిన విషయాల నుంచి పక్కకు తిరిగింది కాబట్టి. తరువాత అలవాట్లు అనే వాటిని తొలగించుకోవటం కష్టంగా ఉంది అంటే సరే, ఒక్కసారిగా వాటిని వదిలించుకోలేకపోతే మరొక రకంగా చెయ్యి. వాటిని అందులో ఉన్న పనికిరానితనాన్ని, మనకి కలిగించే బాధని గురించి ఆలోచిస్తూ ఉండు. ఆ విధంగా మనస్సు తన అలవాట్ల గురించి తాను ప్రశ్నించుకుంటూ ఉంటే క్రమంగా అది దోవకొస్తుంది. మనస్సు సృష్టించిన అలవాట్లని మనస్సే నిర్మూలించుకోగలుగుతుంది. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ముఖ్యమైన అవరోధం మనస్సులో ఉండే బలహీనత, సూక్ష్మ గ్రహణ శక్తి తక్కువగా ఉండటం. అందువలన సూక్ష్మాన్ని చూడాలి అనుకోకుండా స్థూలంగా ఉండే ప్రపంచాన్నే చూస్తూ ఉంటుంది. దానికి అదొక అలవాటు. తమో రజో గుణాలు అంటే జడత్వంగా ఉండటం, మరీ చాంచల్యంతో ఉండటం అనేవి మనస్సుని కిందికే తొక్కి పెడుతూ ఉంటాయి. వాటిని తొలగించి సత్వగుణాన్ని పెంచుకోవాలి. అదంతా క్రమంగా వస్తుంది. అంటే సత్వగుణం రావాలంటే రాదు. నువ్వు చెయ్యగలిగినంత చేస్తూ ఉంటే, ఉదాహరణకి నేనెవరు అన్నదాన్ని పట్టుపాకులాడమన్నారు.
సో రోజుకు 5 నిమిషాలన్నా చేయి, కనీసం 5 నిమిషాల సేపు నేనెవరు, ఎట్లా ఉంటాను, ఏంటి, నేను, మనస్సును చూసేది ఎవరు, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటే కొద్దిసేపు అయినా క్రమంగా అది అభివృద్ధి చెందుతుంది. ఒకేసారి ఇది తమో గుణం, ఇది రజోగుణం, రెండింటిని తీసి పక్కన పడేద్దాం అంటే కుదిరేది కాదు. అందుకని చెబుతున్నారు, కుదిరినంత చేస్తూ ఉండు. క్రమంగా నీకు సత్వగుణం పెరిగి ఆత్మానుభవం కలుగుతుంది. ఈ సాధనకి ఉండే అవరోధాలేమిటి అంటే, అసద్వస్తువుల మీద కోరిక, సద్వస్తువు అంటే భయం అన్నారు. అసద్వస్తువులు అంటే ప్రపంచం, వాటి మీద కోరిక, అందుకని అటే పోతూ ఉంటుంది, మనసు ఇటు రాదు. సత్పదార్థం అంటే భయంట. ఇదేమిటి అంటే, సత్పదార్థం మారదుట, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుందిట, ఇట్లాంటి మాటలు వింటే అమ్మో అటువంటిది నాకెందుకు, మరి బండరాయలాగా అయిపోతానేమో అనేది ఒక రకం భయం ఉంట. అయితే ఆ సహజ స్థితి మాత్రం మనస్సుకు అతీతమైంది, దానిని నేర్చుకోవలసిన పని లేదు. కనుక మనస్సు సద్వస్తు ప్రాప్తి కలగటానికి అడ్డంకుల్ని మాత్రం తొలగించుకోవటానికి దృష్టిని సారించాలి. ఇది అవరోధం అని గుర్తించడం కూడా చాలా పనికొస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో మనస్సు తన మీద తాను పనిచేసుకున్నట్లు అవుతుంది. తరువాత మనస్సు చేసే మోసాల్లో ఒకటి ఏంటంటే, ఎడతెరిపి లేకుండా వాదోపవాదాలను పెట్టుకోవడం. అంటే తనలో తాను ఇది కదా అది కదా, ఏం చెప్పినా దానికి ఇంకొక మెట్టు, అట్లా ఇట్లా కోర్టులో అటుపక్క ఒక లాయరు ఇటుపక్క ఒక లాయరు, వాడి వాదాన్ని ఖండించడానికి వీడి వాదాన్ని ఖండించడానికి వాడు ప్రయత్నం చేసినట్టుగా మనసు తనలో తానే వాద వివాదాన్ని సృష్టించుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక శ్లోకాన్ని చూచామనుకోండి, ఏదో భగవద్గీతలో ఒక శ్లోకం, ఈ శ్లోకానికి శంకరాచార్య వారు ఎలా వ్యాఖ్యానం చేశారు, ఇట్లాగా, మరి రామానుజాచార్య వారు ఇట్లాగా, దానికి దీనికి తేడా ఏంటి, అది బాగుందా ఇది బాగుందా, ఇట్లా మనసులో ఎప్పుడు ఏదో ఒక చలనాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. ఇది ఒక అవరోధము అన్నారు. అటువంటి మోసాన్ని గుర్తించు. ఎడతెగని తర్కాలన్నీ మనస్సు తనను తాను రక్షించుకోవడానికి తానే సృష్టిస్తుంది. అంటే ఏంటండి, ఆ విధమైన ఆలోచన ఉంటే ఉంది, మనసు ఇంకా పెరుగుతూ ఉంటుంది, మనసుకు బలం వస్తుంది. అన్నిటినీ తొలగించి నిశ్చలమైన ఆత్మ చేరడానికి వ్యతిరేకం అవుతుంది అది. తరువాత నువ్వు జాగ్రత్తగా విచారణ చేస్తూ పోతే తెలియబడేదంతా కరుగుతూ వచ్చి తెలియబడనిది అంటే దృశ్యం కానిది అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం మిగులుతుంది. కానీ కొద్దిపాటి ఊహ గాని ఆసక్తి గాని కలిగిందంటే మళ్ళీ అది మరుగున పడిపోయి దృశ్యమే ముందుకొస్తుంది. చూడండి, కొద్దిపాటి ఊహ లేక ఆసక్తి అంటే ఇదేదో బాగుందే అనుకున్నాను అనుకోండి, శుద్ధ చైతన్యం మీద అదొక ఊహ వచ్చేసింది, రాగానే మళ్ళీ కీటు వచ్చినట్టయింది. తెలియబడేది మారిపోయేది దాంతోటే మనం బతుకుతున్నాం, అదే అలవాటైంది. మార్పు లేనటువంటి పదార్థం పనికిరానిది మనకెందుకు అనిపిస్తున్నది. అందువలన ఈ మారిపోయే వస్తువులపైన నీకు విసుగు విరక్తి కలిగే వరకు మనస్సు ఆత్మ వైపు తిరగదు. అదండి శాస్త్రంలో దీన్ని వివేకము అంటారు. నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యం ఏది అనిత్యం అనేది మంచి అవగాహన కలిగితే గాని ఆత్మ వైపు తిరగదు. అది ఎట్లా వస్తుంది అంటే ప్రపంచంలో అనుభవించి నిస్సారము అని తెలియాలి. అందుకోసం ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉండటం కూడా
పరోక్షంగా ఉపయోగిస్తుంది. చేసి విసుగు రావాలి అన్నారు. అప్పుడు మనసు తిరుగుతుంది ఇటువైపుకి. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివో